హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను నా దగ్గర ఉన్న కొన్ని సీజెడ్ ఇయర్ రింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక్కొక్కటి చూసేద్దాం రండి. మరి ఫ్రెండ్స్, ఇవి నేను తీసుకున్న ఫస్ట్ సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇక్కడ బుట్ట లోపల మనకి బెల్ లాగా ఉంది. ఇక్కడ వైట్ అండ్ పింక్ సీజెడ్ స్టోన్స్తో డిజైన్ ఉంది. ఫ్రంట్ డిజైన్ ఉంది, బ్యాక్ మామూలుగా ప్లెయిన్ ఉంది. సో ఇవి తీసుకొని నేను 8 years కావస్తుందండి. 8 years నుండి కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు యూస్ చేస్తూనే ఉన్నా, అయినా కూడా షైనింగ్ ఏమాత్రం తగ్గలేదు. చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి అప్పట్లో 8 years బ్యాక్ 800కి పెట్టి తీసుకున్నా. సో ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా నాకు చాలా ఇష్టంగా పెట్టుకునే ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా వైట్ పింక్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ బాల్ టైప్ ఉంది కదా, సో ఫ్రంట్ డిజైన్ ఉంది, బ్యాక్ ప్లెయిన్ ఉందండి. సో ఇవి డ్రెస్సెస్లే కానీ శారీలే కానీ వెయిట్ లేకన్నా కూడా మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయండి. కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా సైజు చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. కింద చూడండి, ఇక్కడ కూడా సీజెడ్ స్టోన్ వచ్చి ఒక పర్ల్ వచ్చింది. ఇవి తీసుకొని కూడా దాదాపు 4 years అవుతుందండి. ఇవి 1000 rupees పెట్టి తీసుకున్నా. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ పైన పీకాక్ డిజైన్ ఉంది కదా, సో పీకాక్ డిజైన్ వచ్చి త్రిబుల్ జుంకా అంటే జుంకా కింద జుంకా ఉంది కదా, ఇట్లా 3 steps వచ్చాయండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, శారీస్లకు కానీ డ్రెస్లకు కానీ బాగుంటుంది. సో ఇవి కూడా 1000 పెట్టి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ వైట్ గ్రీన్ సీజెడ్ స్టోన్స్తో ఈ డిజైన్ ఉంది. చాలా హైలైట్గా అనిపిస్తాయి మనకి, పట్టు శారీస్లకి చాలా బాగుంటాయండి. ఇక్కడ బుట్ట చూడండి, కింద రెగ్యులర్గా ఉండే బుట్టాస్ కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంది. కింద ఒక పర్ల్ ఇచ్చారు. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి 800 పడ్డాయండి నాకు. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా పింక్ వైట్ కాంబినేషన్లో వచ్చాయండి. సో ఇక్కడ కింద చిన్న బుట్ట ఉంది, నెక్స్ట్ కింద పర్ల్ ఇచ్చారు. ఇవి డ్రెస్సెస్లకు కానీ లేకుంటే సింపుల్గా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు టెంపుల్స్కి అట్లా వెళ్తున్నప్పుడు చాలా బాగుంటాయండి. సో ఇవి నాకు 650 పడ్డాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి మొన్న రీసెంట్గా తీసుకున్నానండి. సో ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారు ఉంది కదా, సో లక్ష్మీ అమ్మవారు ఉంది. నెక్స్ట్ ఎమరాల్డ్ పర్ల్స్ చూడండి, మామూలుగా రెగ్యులర్గా కాకుండా మనకి ఇవి గోధుమ గింజల టైప్ ఉన్నాయి కదా, ఈ పర్ల్స్. సో ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి నాకు. మొన్న రీసెంట్గా తీసుకున్నాను. ఇవి 1500 పడ్డాయండి. సో శారీస్, పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలన్నప్పుడు హెవీ లుక్తో చాలా బాగుంటాయండి. ఇవి కూడా మొన్న చాలా ఇష్టంగా తీసుకున్నానండి. మొన్న రీసెంట్గా తీసుకున్నాను. 2500 పడినాయండి కాస్ట్. ఎందుకు అంత కాస్ట్ పెట్టానంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా నచ్చిన డిజైన్ అంతా కూడా గోల్డ్లో చేయించుకోవాలనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనకి స్టోన్స్ మాత్రం ఎప్పుడూ కూడా గోల్డ్ కాకుండా ఇలా పెట్టుకున్నామనుకోండి, ఎన్ని టైప్స్ అన్నా డిజైన్స్ అన్నా తీసుకోవచ్చు. అదే గోల్డ్ చేయించినామనుకోండి, చాలా మినిమం 2-3 తులాస్ అన్నా పెట్టాల్సి వస్తుంది. సో అందుకే మొన్న ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఇంకా ఇందులో 2 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఒకటి నేవీ బ్లూ, ఇంకొకటి పింక్. కానీ ఆ పింకే చాలా హైలైట్గా అనిపించింది నేవీ బ్లూ కంటే. సో ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇది చాలా రేర్గా దొరుకుతుంది డిజైన్ అన్నట్టు ఇది తీసుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్తో పాటు నెక్లెస్ కూడా వచ్చిందండి. ఇవి 2500 పడినాయి. అంటే తీసుకొని 4-5 years అయిందండి. అయినా కూడా చూడండి, షైనింగ్ అన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి సింపుల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు డ్రెస్సెస్ మీద కూడా బాగా కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఈ సీజెడ్ పెండెంట్ అండి. ఇక్కడ పీకాక్ వచ్చి కింద పింక్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చినాయి కదా, సో ఈ ఎమరాల్డ్ స్టోన్స్ ఇది చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు చూపించిన ఇయర్ రింగ్స్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఇయర్ రింగ్స్కి మ్యాచింగ్ అన్నట్టు ఇది తీసుకున్నాను. నాకు ఈ పెండెంట్ నెక్స్ట్ ఈ దండ అంతా కలిపి కూడా అరౌండ్ 1500 to 1600లో వచ్చిందండి. ఫ్రెండ్స్, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏ ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయో వాటిని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అన్నట్టు ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి. మరేం లేదండి, వీటిని సీజెడ్ స్టోన్స్ పెండెంట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మనము ఇట్లా సీల్ కవర్స్ దొరుకుతాయండి. వీటిలో మనం పెట్టి సీల్ చేసామనుకోండి, ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి కొత్త వాటిలాగా అనిపిస్తాయి. సో ఈ టిప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.